హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న కింగ్ అనే డైలాగ్ మీద ఒక మంచి లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే. Come on, everybody. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ నుంచి అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే మీకు ఇక్కడ ఒక 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పుడు టెంప్లెట్స్ పైన క్లిక్ చేశాను. అప్లోడ్ XML పైన క్లిక్ చేశాను. 3 లైన్స్ పైన క్లిక్ చేశాను. రీసెంట్ పైన క్లిక్ చేశాను. కింగ్ రీల్ 726 XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. చివరకు వెళ్ళి లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టేశాను. ఇలా పెట్టేస్తే ఇలా వచ్చింది. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం 1 పాయింట్ పెంచుకోండి, అంతే, ఎక్కువ వద్దు. ఇలా పెంచుకోండి. ఓకే, అయింది కదా. ఇప్పుడు సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, కొద్దిగా ప్లే చేశాను. ఇలా ఆటోమేటిక్ ఎఫెక్ట్ వచ్చింది. మీ ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా మిడిల్లోకి వచ్చింది కదా. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఫోటోని కట్ చేయండి. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, మళ్ళీ మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ప్లే చేసి 2 ఫింగర్స్ పెట్టి మీ ఫోటోని జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. ఇలా నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా, ఇలా ఈ విధంగా మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేయండి. ఇప్పుడు ఎలైట్ మోషన్ గురించి చెప్తాను. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలంటే మీ అందరికీ తెలుసు, నాకు ఒక టెలిగ్రామ్ ఉంది. అది కూడా మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉందని మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మహీటెక్ ఇన్ఫో పేరు మీద నాకు ఒక టెలిగ్రామ్ ఉంది. అందులో పెట్టాను. పిన్ లిస్ట్లో చూడండి, దొరుకుతుంది. దాని గురించి ఎక్కువ సమాచారం చెప్పకూడదని మాట్లాడట్లేదు. కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కట్ చేస్తున్నాను. ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా ప్లే చేసి ఫోటోని జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో కొద్దిగా ప్లే చేశాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మీడియా, మళ్ళీ ఈ విధంగా మీరు మీ ఫొటోస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు యాడ్ చేసుకోండి. ప్లస్ మీడియా, ప్రతి ఫోటోని ర్యాండమ్గా మాన్యువల్గా చూపిస్తాను. ఓపిక్గా చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని ఏదో ఒకటి సపోర్ట్ చేయండి. పెడతారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం యాడ్ చూపిస్తాను. 1 సెకండ్ కూడా స్కిప్ చేయను. మీరు కూడా ఓపిక్గా చూడండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో ప్లే చేశాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. మిడిల్లోకి పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేయండి. ఇప్పుడు నేను పెడుతున్నట్లు మీరు కూడా మీ ఫొటోస్ని పెట్టేయండి. ఇలా బీట్ మార్క్కి కట్ చేయండి. అయిపోయింది కదా. ఎఫెక్ట్ వచ్చింది కానీ ఇంకా యానిమేషన్ రాలేదు. దానికోసం రెక్టాంగిల్ 2 అని ఉంటుంది ఇక్కడ. ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. ఇప్పుడు మీ ఫోటో ఎక్కడుంది అక్కడికి వెళ్ళి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫొటోస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఫొటోస్ అన్నిటిని ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. యానిమేషన్ వస్తుంది. ప్లే చేసి కూడా చూపిస్తాం మీకు లాస్ట్లో. ఎక్కడ స్కిప్ చేయనండి. కొద్దిగా ఓపిక్గా వీడియోని అయితే చూడండి. ఇలా నేను చేస్తున్నాను. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ చెప్తాను. ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. యానిమేషన్ యాడ్ అవుతుంది. ఫోటో షేక్ ఎఫెక్ట్ పేస్ట్. ఈ విధంగా చేస్తాను. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇప్పుడు ఈ విధంగా చేద్దాం. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా ప్రతి ఫోటోకి మాన్యువల్గా చేద్దాం. స్కిప్ చేయనండి, ఎక్కడ పూర్తిగా చూపిస్తాను. కొద్దిగా వీడియోని చివరి వరకు చూడండి. ఒకే ఎఫెక్ట్ని ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేస్తున్నాను, అంతే. అయిపోయింది కదా. ఫస్ట్కి వస్తాను, ఒకసారి ప్లే చేస్తాను. చూడండి ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ప్లే చేశాను. ఇప్పుడు ఇలా లిరిక్స్ అనేది వస్తుంది. లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫోటో యానిమేషన్ ఇలా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది మ్యూజిక్తో. మీరు ఆల్రెడీ వినే ఉంటారులే. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నచ్చినట్టు పెంచుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.